అందరూ మాట్లాడుకుంటున్నారు గానీ, ఎవరు ఎదరకొచ్చి దీన్ని కరెక్ట్ చేద్దాం అనేది మాత్రం జరగట్లేదు. ఈవెన్ మొన్న పవన్ కళ్యాణ్ గారు మీటింగ్‌లో అందరూ కూర్చున్నప్పుడు కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు రాకముందు ప్రొడ్యూసర్స్ అందరూ డిస్కస్ చేసుకొని, మనం అందరూ కూడా ఒక అడుగేయాలి. కంపల్సరీ మళ్ళీ జనాల్ని థియేటర్‌కి తీసుకురావాలంటే కొంచెం ఓటీటీ గ్యాప్ పెంచాలి అని మాట్లాడుకుంటున్నారు గానీ, అట్ ది సేమ్ టైమ్ వచ్చినప్పటికి మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న బాధాకరం ఏంటంటే అందరూ మాట్లాడుకుంటాం. మళ్ళీ ఎవరి ఆఫీస్‌కెళ్తే వాళ్ళ సినిమా వాళ్ళదే, వాళ్ళ డబ్బులు వాళ్ళయే. ఒక సినిమాకి ఆళ్ళేమన్నా ఎక్కువ రేట్ ఇస్తే మొత్తం రూల్ అంతా కూడా బ్రేక్ అయిపోద్ది. ఇది ఒక చాంబర్ కూర్చుని, ఒక థియేటర్స్ దగ్గర నుంచి ఎగ్జిబిటర్స్ కూడా కూర్చుని, వీళ్ళందరూ కలిసి కట్టుగా దీన్ని ఒక ఎదరికి తీసుకెళ్తే తప్పితే ఇది అవ్వదు. అంటే నేను గవర్నమెంట్‌కి సజెస్ట్ చేసేదేంటంటే యాక్చువల్ ఫ్రాన్స్‌లో జరిగింది ఇప్పుడు నేను చెప్పబోయేది. ఫ్రాన్స్‌లో ఏంటంటే 180 డేసో 100 డేసో, 120 డేసో ఉంటది. మినిమమ్ ఇది థియేటర్స్‌లో ఆడిన తర్వాతే ఇది ఓటీటీకి గాని, శాటిలైట్‌కి గాని ఎళ్ళాలనేది. వాళ్ళెందుకు పెట్టారంటే అక్కడున్న థియేటర్ సిస్టమ్ చచ్చిపోతుంది. థియేటర్ కల్చర్